లాస్ట్ షార్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా మా పెద్దమ్మ చనిపోయిందని చెప్పాను కదా! మా మామయ్య వాళ్ళ చెల్లెలైతే. ఇంక తను చనిపోయిన తర్వాత 1 మంత్ నేను రికవరీ అవ్వడానికి టైం పట్టింది. ఇంక అక్కడి నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే మా పెద్దమ్మ చనిపోయిందో అప్పటి నుంచి మా మామయ్య గారికి కూడా హెల్త్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అయిపోయింది. అంటే ఆ వ్యసనం అనమాట. తన తోడబుట్టిన చెల్లి చనిపోయిందని చెప్పేసి ఆ బాధలోనే ఇంక మామయ్య గారికి కూడా హెల్త్ పాడైపోయింది. వెంటనే కుప్పం మెడికల్‌కి అయితే అడ్మిట్ చేశాము. చాలా చోట్లయితే చూపించాము. అండ్ మొత్తానికైతే మామయ్య గారికి హెల్త్ సెట్ అవ్వలేదు. నేను 8th మంత్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మామయ్య గారు చనిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. మా ఇంట్లో ఒక్కరికైనా బిడ్డ పుడితే ఎత్తుకొని వాళ్ళని ముద్దులాడాలి మనవడిని, మనవరాలని అని చెప్పేసి. బట్ ఆ కోరిక తీరకుండానే మా మామయ్య గారు అయితే స్వర్గానికి చేరుకున్నారు. అది అస్సలు ఇంకా మేము కోలుకోలేని బాధ అనమాట. ఎందుకంటే బిడ్డను చూడాలని ఆఖరి చూపులు కూడా నోచుకోలేకపోయారు. నా బిడ్డను చూడలేకపోయారు అనేది నాకు ఇంకా నరకంగా అనిపించింది. ఇంకా మా మామయ్య గారు కూడా అడుగుతూనే ఉన్నారంట, పాప డెలివరీ అయిపోయిందా అని చెప్పేసి. ఇంకేం చెప్పాలో తెలియక పక్కన బెడ్లో ఒక చిన్న పాప ఉంటే తనని చూపించి ఇంక ఇదే మన మనవరాలని చెప్పారంట. భగవంతునైతే గట్టిగా కోరుకున్నా ఇంకొక 1 మంత్ మా మామయ్య గారిని బతికిస్తే అట్లీస్ట్ బిడ్డనైనా చూసుకొని తృప్తిగా వెళ్ళిపోతారని. ఆ అదృష్టం దొరకలే.